నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. వాలంటీర్లకు ఏదైతే వాలంటీర్లు నమ్మకం పెట్టుకున్నారో ఆ వాలంటీర్లు అందరికీ కూడా వాళ్ళ నమ్మకాలు ఇవ్వాలని, వారు ఇప్పటి వరకు ఏదైతే ఆశలు పెట్టుకున్నారో వారి ఆశలని అడిగేసింది. పూర్తిగా కూడా ఎన్డీఏ ప్రభుత్వం తమ ప్రభుత్వ హయాంలో వాలంటీర్లు లేరు అని తేల్చి చెప్పేశారు. దీనికి సంబంధించి రాష్ట్ర మంత్రి పూర్తిగా కూడా మండలంలో పూర్తిగా వాలంటరీ వ్యవస్థ అనేది లేదు, రాష్ట్రంలో అటువంటి వ్యవస్థ కొనసాగడం లేదు, మేము దానికి పునరుద్ధరించే ఆలోచన కూడా చేయడం లేదు చాలా స్పష్టంగా చెప్పారు. గత ఎన్నికల హయాంలో ఎన్డీఏ పాలకులుగా ఎన్డీఏ నాయకులుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గాని, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గాని పదే పదే చెప్పడం జరిగింది. వాలంటీర్లకు పూర్తిగా కూడా వాళ్ళందరికీ మేము భద్రతనిస్తాం, వాళ్ళందరికీ కూడా భరోసానిస్తాం, వారికి ఎటువంటి ఇబ్బంది లేదు, వాళ్ళందరి జీతాలను 10,000 చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా గోదావరి జిల్లాకు చెందిన మంత్రి నిమ్మల రామానాయుడు ఆ చించినాడ పర్యటనలో ఉన్న నేరుగా ఆయన కలిసిన వాలంటీర్లకు సంబంధించి చాలా స్పష్టంగా చెప్పారు. మీరు ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదు, రేపొద్దున ఎన్డీఏ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మీ అందరికి కూడా భద్రత ఉంటుంది, మీ ఉద్యోగాలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, మీకు 10,000 జీతం ఇస్తామని చెప్పారు. మీరు ఆ ఆనందాన్ని పొందిన తర్వాత మాకు సంతృప్తికరంగా మీ సంతోషంతో పాటు మాకు పూతరేకులు లేదా జున్నుపాలు ఇచ్చి మమ్మల్ని సంతృప్తిపరచండి, మీ ఆనందాన్ని మాకు తెలియజేయండి అని చాలా స్పష్టంగా చెప్పారు. 9 నెలలు గడిచింది, ప్రభుత్వం ఏర్పడింది. ఈ రోజు విజయవాడలో ధర్నా చౌక్ వద్ద వాలంటీర్లు తమ గొంతు వినిపిస్తున్నారు, తమకు న్యాయం చేయమని రోడ్డుపై ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళనను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండలిలో ప్రశ్నించింది. అసలు వాలంటీరీ వ్యవస్థపై మీరు ఏం నిర్ణయం తీసుకుంటున్నారు, ఏంటి ఆలోచన చెప్తుంది. దీనిపై మంత్రి కొండభద్రుడు చెప్పేశారు, మాకు వాలంటీర్లతో పని లేదు, వాలంటీర్లు మేము తీసుకుంటాం లేదు. వాలంటీరీ వ్యవస్థ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని ఒక భాగంగా ఆయన అభివర్ణించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతికి సంబంధించిన వాళ్ళే ఈ వాలంటీరీ వ్యవస్థలో ఉన్నారు. అటువంటి వ్యవస్థను మేము కొనసాగించడానికి పరిస్థితి చెప్పారు. దీనికి తోడుగా 2023 ఆగస్టు తర్వాత అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ వాలంటీరీ వ్యవస్థను కంటిన్యూ చేయలేదు. ఆయన దీన్ని రెన్యువల్ చేస్తూ సంతకం చేయలేదు కాబట్టి మేము ఆ వ్యవస్థను ముందుకు తీసుకువెళ్ళాం. ఒకవేళ ఆయన కనుక రెన్యువల్ చేసుకుంటే మేము దానిపై పునరాలోచన చేసేవాళ్ళం, దాన్ని ముందుకు తీసుకువెళ్ళాలా ఏంటనేది ఆలోచన చేసేవాళ్ళం అని చెప్పడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 2,63,000కు పైగా కుటుంబాలు వాలంటీరీ వ్యవస్థలో ఆధారపడి ఉన్నాయి. వారందరికీ కూడా గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతంగా 5,000 రూపాయల గౌరవ వేతనంగా రాష్ట్ర ప్రభుత్వం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అందించడం జరిగింది. 2017లో జగన్మోహన్ రెడ్డి ప్లేనరీ సమావేశంలో తన నవరత్నాల పథకాలను అమలు చేసే విధానాన్ని వివరించే క్రమంలో వాలంటీరీ వ్యవస్థ గురించి చెప్పడం జరిగింది. ఒక వ్యక్తిని ప్రతి ఇంటికి ఏర్పాటు చేస్తాను, ప్రతి 50 ఏళ్ళకి ఒక వ్యక్తి నేరుగా ప్రభుత్వ సేవలు అందించే విధంగా దానికి అనుసంధానం చేస్తూ ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తానని చెప్పడం జరిగింది. ఆ వ్యవస్థను ఏర్పాటు చేస్తానని చెప్పిన తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన వాలంటీరీ వ్యవస్థను తీసుకురావడం జరిగింది. వాలంటీరీ వ్యవస్థ అనుసంధానంగా తర్వాత కాలంలో సచివాలయ వ్యవస్థ కూడా ఆయన తీసుకురావడం జరిగింది. ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ ప్రతి 50 ఏళ్లకు ఒక వ్యక్తి నేరుగా ఆయా ప్రాంతానికి చెందినవాడు, ఆ వార్డుకి చెందినవాడు, ఆ గ్రామానికి చెందినవాడిని వాలంటీర్గా పెట్టారు. అంటే ఏదైతే సంబంధించి ప్రభుత్వ సేవలు ఏమేమి ఉన్నాయో ఆ సేవలన్నీ కూడా నేరుగా వారికి అందే విధంగా ఆయన చేయడం జరిగింది. దీని తర్వాత అసలు వాలంటీరీ వ్యవస్థకి దేశవ్యాప్తంగా గుర్తింపు ఎప్పుడు వచ్చిందంటే కరోనా సమయంలో వాలంటీర్లు చేసిన సేవ దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. దేశంలో మరే రాష్ట్రం ఎదుర్కొనే విధంగా కరోనాను రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎదుర్కోలేదు. దానికి గల కారణం ఏంటంటే ఎప్పటికప్పుడు డేటాను పరిశీలించేవారు. ప్రతి 50 ఏళ్ళకి సంబంధించిన డేటా, ప్రతి గ్రామానికి సంబంధించిన డేటా, ప్రతి పట్టణానికి సంబంధించిన డేటాను విస్తృతంగా పరిశీలించి ఎవరైతే కరోనా రోగులు ఉన్నారో వారందరికీ కూడా ఇబ్బందికరం కాకుండా వారికి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చేశారు. కరోనా సమయంలో ఎవరైతే ఈ వాలంటీర్లు చేసిన సేవలకు తెలుగుదేశం పార్టీ కూడా కితాబు ఇచ్చింది, తమ హర్షం వ్యక్తం చేసి. గతంలో ఇదే తెలుగుదేశం పార్టీ ఆ వాలంటీర్లు ఏమని చెప్పేదంటే గోలు సంచులు మోసే ఉద్యోగంగా అభివర్ణించింది. అటువంటి తెలుగుదేశం పార్టీ కరోనా సమయంలో వాలంటీరీ వ్యవస్థ పట్ల హర్షం వ్యక్తం చేసింది. మానవీయ కోణంలో వాలంటీర్లు చూడాలని కూడా స్టేట్మెంట్ ఇస్తుంది. అదే దృక్పథంతో ఉంది చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఏదైతే చెప్పారో అదే దృక్పథంతో ఖచ్చితంగా వాలంటీర్లకు చేయూతనిస్తారని వారందరూ కూడా ఆశ పెట్టుకున్నారు. అందుకే 2024లో ప్రభుత్వం ఏర్పడినప్పుడు అంటే న్యూట్రల్ గా ఉండిపోయారు. అప్పటి వరకు చేసిన ప్రభుత్వం నుంచి సంబంధించి ఆ ప్రతి 50 ఏళ్ళకి జగన్మోహన్ రెడ్డి తన పార్టీని పణంగా పెట్టి వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి తన పార్టీ కార్యకర్తల స్థానంలో వాలంటీర్లు పెట్టారు. అందుకే ఆ పార్టీ పునాదులు కదిలిపోయేంత పరిస్థితి ఎందుకు వచ్చిందంటే వాలంటీరీ వ్యవస్థ వల్ల ఎక్కడ నాయకత్వం అంటే ఒక సామాన్య కార్యకర్త నుంచి ఎమ్మెల్యే స్థాయి, ఎంపీ స్థాయి వ్యక్తి కూడా చేయలేని అనేక కార్యక్రమాలు వాలంటీర్లు చేసేవారు. ఒక వ్యక్తి రేషన్ కార్డు ఇవ్వాలన్నా, ఒక వ్యక్తికి ఇతర ప్రభుత్వ పథకం అమలు చేయాలన్నా
అంత సమాచారం వాలంటీర్లు ఇచ్చేవాడు. వాలంటీర్లే ఆ ప్రభుత్వం ఎవరైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో వాటికి అర్హుల్ని ఎంపిక చేసేది కూడా వాలంటీర్లే తయారు చేశారు. ఆ వాలంటీర్లు తయారు చేసి వాళ్ళందరికీ కూడా అందించారంటే ఇందులో మధ్యవర్తుల ప్రమేయం ఎక్కడా లేదు. పూర్తిగా డీబీటీల ప్రకారం ప్రభుత్వం నుంచి అమౌంట్ నేరుగా వారి అకౌంట్ లో పడిపోయేది. ఆ ఎంపిక కూడా వాలంటీర్లు క్షుణ్ణంగా ప్రతి 50 ఏళ్ళకి చేయడం వల్ల చాలా స్పష్టంగా తెలిసింది. ఎవరికి ఏ పథకం అమలు అవుతుంది, ఏ పథకం చేస్తుంది అనేది కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. ప్రతి ఇంటితో సత్సంబంధాలు ఉన్నాయి. అటువంటి వాలంటీర్లు 2024 ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి తమకు ఉద్యోగం ఇచ్చాడని ఎటువంటి అంటే కృతజ్ఞతా భావంతో ఉన్నప్పుడు కూడా అటు సైడ్ వెళ్ళలేదు. ఎందుకంటే పూర్తిగా కూడా ఉన్నాయి అంటే న్యూట్రల్ గా ఉండిపోయారు, వాళ్ళు తటస్థంగా ఉండిపోయారు. ఇటు ప్రభుత్వం మారితే తమ బతుకులు ఇంకా మారుతాయి, ఇంకా అద్భుతంగా ఉంటాయని ఆశపడ్డారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఇచ్చేదానికన్నా 5,000 రూపాయలు ఎక్కువ ఇస్తారు, అన్ని విధాలుగా ఆదుకుంటారని ఎక్స్పెక్ట్ చేశారు. తీరా చూస్తే 9 నెలల తర్వాత శాసన మండలి వేదికగా మంత్రి చెప్పిన మాటలకు వారందరి కూడా చాలా దయనీయ పరిస్థితి కనపడుతుంది. ఈ రోజు విజయవాడలో ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. రోడ్డెక్కి తమకు జీవితం కల్పించాలని ఆందోళన చేస్తున్నారు. ఆందోళన పట్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా మానవీయ కోణంలో అయ్యో పాపం అనే పరిస్థితి కనబడుతుంది. వాలంటరీ వ్యవస్థ పట్ల కొన్ని వర్గాల్లో అంటే భిన్నమైన అభిప్రాయాలు ఉండవచ్చు, కానీ వాలంటరీ వ్యవస్థను సక్రమంగా అమలు చేస్తే సత్ఫలితాలు ఇస్తాయని మనకు కరోనా సమయంలో చాలా స్పష్టంగా తెలిసింది. ఏదేమైనా కానీ 50 ఇళ్లకు ఒక వాలంటరీ లేదా 100 ఏళ్లకు 150 ఏళ్లకు 200 ఏళ్లకు అనే విధంగా ఒక స్పష్టమైన నిర్దేశమైన ప్రణాళికను తీసుకుని దానికి అవసరమయ్యే ఆర్థిక వనరుల యొక్క పరిస్థితులను అధ్యయనం చేసి ఆ వనరుల ద్వారా వీరికి చెల్లించేది ఏదైతే ఉందో ఆ చెల్లింపు తగ్గట్లు వీరి దగ్గర నుంచి సేవలు తీసుకుంటున్నామా లేదా, ప్రజలకు పౌరులకు ప్రభుత్వం నుంచి సేవలు అందుతున్నాయా లేదా అనేది వేరే చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. కానీ ప్రభుత్వం పూర్తిగా వాలంటరీ వ్యవస్థను మేము కొనసాగించలేకపోతున్నాం అని చెప్పడం మాత్రం ఇది చంద్రబాబు ప్రభుత్వానికి పూర్తిగా కూడా యమపాసంగా మారబోతుంది. 2,60,000 కుటుంబాలు పూర్తిగా కూడా రోడ్డెక్కి ఆందోళన చేయడం మొదలు పెడితే ప్రభుత్వం ప్రారంభమయ్యే 9 నెలలకే ఇటువంటి పరిస్థితులు ఏర్పడితే భవిష్యత్తులో ఖచ్చితంగా ఇది శరాఘాతంగా మారబోతుంది. అంటే మాట తప్పిన విధానం మరొకసారి ప్రభుత్వంపై మంచబడుతుంది. 2,60,000 కుటుంబాలకు సంబంధించి ప్రభుత్వం ఈ విధంగా మాట మారిస్తే భవిష్యత్తు ఏంటి అనే అంశంపై ప్రతి ఒక్కరు ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి కనబడుతుంది. ప్రభుత్వానికి ఓటేసే ముందు ప్రభుత్వానికి ఎవరైతే పార్టీలు చెప్పిన మాటలు నమ్మి ఓటేస్తారో రేపటి రోజున ఖచ్చితంగా వారి ఏదైతే అంతకన్నా శుద్ధితో వారి యొక్క ఆలోచన విధానంతో ఓటేసేటప్పుడు ఖచ్చితంగా ఆలోచన చేస్తారు. మనం వేస్తున్న ఓటు పట్ల న్యాయం జరుగుతుందా లేదా అనేది ఆలోచన చేస్తారు. 2,60,000 కుటుంబాలకు సంబంధించిన నిర్ణయం పట్ల ప్రభుత్వం ఎంత చాలా సునాయాసంగా మాట ప్రకారం తీసేసే మాట ప్రకారం చెప్పడం పట్ల మనందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తారు. దీనిపై ప్రభుత్వం మరొకసారి పునరాలోచన చేసి వాలంటరీ వ్యవస్థ లోపాలను అరికెట్టి వాలంటరీ వ్యవస్థను పటిష్టపరిచి వాలంటీర్లందరూ ఆదుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రస్తుతం వాలంటీర్ల పట్ల రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా మానవీయ కోణంలో ఆలోచన చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా ఈ ప్రశ్నకు ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వంలోని కీలక భాగస్వాములుగా ఉన్నటువంటి టీడీపీ జనసేన ఖచ్చితంగా సమాధానం చెప్పవలసిన పరిస్థితి ఉత్పన్నమవుతుంది.